పాయింట్ కి వస్తే రోజు ఒకే క్లాస్ రూమ్ లో బోర్ కొడుతుందని ఇక్కడ ఈ రకంగా సెటప్ చేశాను. కొత్త విషయాలు, కొత్త పరిచయాలు తెలియని ఒక కొత్త ఎనర్జీని ఇస్తాయి. రైట్, ఇక్కడ బోర్ కొడితే క్యాంటీన్, క్యాంటీన్ లో బోర్ కొడితే మ్యూజిక్ హాల్, అక్కడ క్యాంపస్ బోర్ కొడితే నీకు టీసీ పంపించేస్తాను. పంపిస్తావు. యూ విల్ సెండ్ అమ్మా, యూ విల్ సెండ్. నిన్ను ఇలాగే వదిలేస్తే మమ్మల్ని కూడా కాలేజీ నుంచి బయటికి పంపిస్తావు. ఏంటి సార్ నేను చేసిన తప్పు? ఇది విశ్వకవి రవీంద్రుని కాన్సెప్ట్. శాంతి నికేతన్ గురించి విన్నారా? అన్ ఓపెన్ ఎయిర్ స్కూల్ అనే పాఠం చదివారా? I read. Tagore is a mature writer. ఎగ్జాక్ట్లీ. కనీసం టాగోర్ గీతాంజలి కవర్ పేజీ అయినా చూసారా? అబ్బా పిండేశారు. ఎంత గ్రిప్పు సబ్జెక్ట్ పైన. బా మణిరత్నం గీతాంజలి గురించి తెలుసు, చిరంజీవి ఠాగూర్ గురించి తెలుసు. ఈ ఠాగూర్ గీతాంజలి ఏంటి బావా కొత్త కాంబినేషన్ సంగతి ఏమో గానీ ఈ కాలేజీ మొత్తం కెలికేస్తున్నాడు. గెలికేస్తున్నాను కొంతమంది అనుకున్నా, కమిట్మెంట్ తో పని చేస్తున్నాం ఇక్కడ. నువ్వు సాయి కుమార్ లో బేస్ వాయిస్ తో అంటే వినపడదేంటి? నువ్వు శంకర్ అన్న మనుషులతో గొడవ పడ్డావా? గొడవ పడ్డా, డీటెయిల్స్ కనుక్కోలేదు. ఎందుకు? ఎవడాడు? శంకర్ అన్న ఈ కాలేజ్ చైర్మన్. నేను రమ్మంటున్నాడు. ఇక చూడు, నువ్వు ఈ కాలేజీలో ఉండాలన్నా, పెద్ద ఆయన అనుకున్న మిషన్ జరగాలన్నా నువ్వు శంకర్ అన్నతో గొడవ పడకూడదు. మిషన్ పేరు చెప్పి నోరు చేయి నొక్కేస్తున్నారు. ఆ మిషన్ ఏటో తెలిసిన తర్వాత ఒక్కొక్కడికి ఉంటుంది. ఉందనేంద్ర అన్నెట్లాగో చంపేస్తాడు. నడు. ఇదిగా లైసెన్స్ ఉందా? లైసెన్స్ లేని డ్రైవర్ నేను ఎంకరేజ్ చేయను. పోతే మర్డర్ అయిపోవాలి కానీ యాక్సిడెంట్ లో పోకూడదు. మీరు ముందాలండి, నేను వెనకాల వస్తాను. వెనక నుంచి పారిపోతే నువ్వు ముందు నాడు నీ వెనక మేము వస్తాం. ఒరే బుర్ర తక్కువ ఎదవా, ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళవా? ఇలా తెలియదు కదా ఎక్కడికి వెళ్తాను. ఇప్పుడు ఏం చేద్దామా? సారు అన్నా శంకర్ అన్న, నువ్వు ఆ కాలేజీలో పంతులు అయితే నేను చైర్మన్ని. ఆ కాలేజీ కాదు ఈ సిటీ నాది. గస్ ఉంటుంది నా మనుషులే కొట్టావురా. చిన్న పెద్ద తేడా తెలవదురా నీకు? తెలీదు. తెలీదు సార్. చైర్మన్ ఎవరో తెలవకుండా చేరినవరా కాలేజీలా? నిజంగా తెలియకే సార్. శంకర్ సార్ మా కాలేజ్ చైర్మన్ అని తెలుసు, కానీ మీరే శంకర్ సార్ అని తెలియదు సార్. తెలీదు. ఏమ్రా నువ్వు చెప్పలే? మా అన్న అంటే నువ్వే కదన్నా, గదా చెప్పినాం. మళ్ళా సార్ అన్న సర్వనామం, శంకర్ అన్న నామవాచకం అంటే నౌన్. రోజు గల్లీకు అన్న పుట్టుకొస్తుంటే ఎంతమంది అన్నలు గుర్తుపెట్టుకోవాలి సార్. రే మీరు ఎలాగో తప్పులు చేస్తారు, కనీసం గ్రామర్ తప్పులైనా చేయకండి రా. కావాలంటే రోజు నా దగ్గర రండి, నేను నేర్పిస్తాను. రొట్టెదోలం మనకేం మరి? నేను రానా? అవతల క్లాస్ ఏమవుతుంది? వస్తాను సార్, ఉంటాను సార్. అన్న అన్న అని శంకర్ సార్ పరువు తీశారు. రొట్టెదో గట్లెట్స్ పెట్టినా అరే చో ఎప్పుడు చూడు అన్నా అన్నా సైన్ వాళ్ళు రీసౌండింగ్ లెక్క. ఇన్నారా ఆడెంత మంచిగా సారు అని పిలిచిండో ఇన్నరా? నిజంగా తెలియదు సార్. తెలియదు సార్. తెలియకే సార్. సార్ వస్తాను సార్. మా అమ్మ ఎల్లమ్మ నన్ను ఎవడన్నా సారు అని పిలవంగా వినాలనుకుంది. దాని బ్యాట్ల వినకుండానే పోయింది. అమ్మ ఇన్నావే ఆడ నన్ను సారు అని కమ్మగా పిలిచిండు. విన్నావా? ఆహాహాహా, ఇంటి భోజనమేరా. త్వరగా పెళ్లి చేసుకుంటే ఇలాంటి భోజనం రోజు తినొచ్చు. మనలో మనమాట. అక్కాయ్ నేను ఆ పని మీద ఉన్నాను. నువ్వు అదే పని మీద ఉంటావు, కానీ వర్కౌట్ అవ్వాలి కదా. అమ్మాయి లక్షణంగా ఉంటుంది కాబట్టి లవ్ మ్యాటర్ లేట్ అవుతుందిరా. రేపు మాపు దిగిపోతులే. అంటే ఆల్రెడీ అమ్మాయిని చూసేసావా? రోజు చూస్తూనే ఉన్నాను. మా కాలేజీ పేరు వినమరా. ఆ అమ్మాయ ఏంటి చుట్టమా? తను చాలా పద్ధతిగా ఉంటుంది. బొద్దుగా ముద్దుగా కూడా ఉంటుంది. విశ్వనాథ శాస్త్రి గారి కూతుర్రా. అంతేకాదు నా కాబోయే అడుగారు కూడా. సంగీతం చదువు తప్ప తనకి వేరే లోకం లేదు. నాకు మాత్రం ఇకపై తనే లోకం. తన్ని స్టూడెంట్ రా. తప్పురా. హలో, నేను ప్రేమించినమే నా స్టూడెంట్ గా వచ్చింది తప్ప స్టూడెంట్ ని నేను ప్రేమించలేదు. అయినా నేను లెక్చరర్ ఏంట్రా? ఆ పెద్ద ఏదో పనాపు చెప్పాడు కాబట్టి ఇలా వచ్చాను. ఏం తప్పులేదు. ఈయన నన్ను కాలేజ్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నా ఫుల్ సపోర్ట్ నీకే. కుమ్మై గురుగారు వచ్చే టైం అయింది. దీర్ఘాయుష్మాన్ భవ. అలా చూస్తామంటారా? శుద్ధి చేసుకో. ఓ విష్ణుమైన మహా చారుకేశా, నీకు దాహం వేస్తే మంచినీళ్ళు తాగు, మడి నీళ్లు కాదు. పిల్లలు, దైవ సన్నిధిలో మొదటి రోజు సాధన మొదలు పెడదామా? చారుకేశా, ఎవరినైనా నువ్వు అచ్చు బాలసుబ్రహ్మణ్యం లాగా అమోఘంగా పాడావు. క్షమించండి, నేను బాలసుబ్రహ్మణ్యం పాడటం ఏంటి? బాలసుబ్రహ్మణ్యం అలా పాడతాను. పేరు రిషికేశ. మా కాలేజ్ లో హిందీ లెక్చరర్. హిందీయా? ఈడు బొందాం కదా మామయ్య. ఈడు ఆల్రెడీ నా ట్రైన్ లో తగిలాడు. మన గురించి ఎన్నేసి మాట్లాడినాడో తెలుసా?
ఎరా నారికేలా మహాడు ఈయన ఆయన కాదేమోనండి. బాగా చెప్పారు. మీరు ఎవరిని చూసి ఎవరు అనుకున్నారు? హిందీ నా వృత్తి అయితే సంగీతం నా ప్రవృత్తి. మా తాతగారు శ్రీ శ్రీ సంగనబట్ల మాణిక్య శాస్త్రి గారు గొప్ప సంగీత విద్వాంసులు. చివరి రోజుల్లో నన్ను దగ్గరికి పిలిచి, ఒరే రిషికేశ, జీవితంలో కనీసం ఒక రోజైనా శ్రీ శ్రీ విశ్వనాథ శాస్త్రి గారి దగ్గర సంగీతం అభ్యసించు, అప్పుడే నీ జీవితానికి అర్థం పరమార్థం అని ఆ పరమాత్మలో కలిసిపోయాడు. ఆ విద్వాంసుని కలవటానికి ఇంతవరకు వచ్చాను. మహానుభావులు ఇక్కడే ఆ విశ్వనాథ శాస్త్రి గారు మా మాయ. ఈయన మావయ్య. ఏమిటిది? నన్ను ఆశీర్వదించండి మావయ్య. మామయ్య ఏంటి మామయ్య? అదేం చారుకేశా అని మావయ్య కాదా? నువ్వు నాకు అన్నయ్య కాదా? మావయ్య కనీసం ఒక్క రోజైనా. ఒక రోజు ఏమిటి నాయనా, నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చి నేర్చుకో. తాతగారు విశ్వనాథ శాస్త్రి గారు నన్ను శిష్యుడికి అంగీకరించారు. తాతగారు పదండి పని మొదలు పెడదాం. పాఠం మొదలు పెడదాం. రామ్మా. ఒరే చారుకేశా, నేను బాలసుబ్రహ్మణ్యంలో పాడటం ఏంట్రా? బాలసుబ్రహ్మణ్యమే పాడాడు. మా మామయ్య కామన్ సెన్స్ నీకు మ్యూజిక్ సెన్స్ లేదని నాకు తెలిసిరా. కంగారులో క్యాసెట్ కమిట్ అయిపోయారు. నో చారుకేశా. ఋషికేశ నో. చారుకేశ మాయా వీడికి జుమ్మంది నాదం. నన్ను ఎప్పుడు నమ్మరు కదా మీరు. ఈడి పాఠం ఏంటి వినండి. క్యాసెట్ తప్పు పెట్టాను మాయ్యా. పోనీ తిప్పి పెట్టు. ఏదో ఆప్షన్ చదువుకో. ఆకలేస్తే అన్నం పెడతా, అరిచొస్తే ఆయిల్ పెడతా, మూడోస్తే ముద్దులు పెడతా చిన్నోడా. సారీ సార్. నేనన్నా ఈసారి కూడా నేనేరా. హలో ఆగండి 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 ఆగండి. ఏంటి సీనియర్స్ కి గుడ్ మార్నింగ్ చెప్పరా? గుడ్ మార్నింగ్. రెస్పెక్ట్ ఏది? సార్ ఎక్కడ? చేతి నీ మీద తర్వాత వేస్తా ఉండు. ఎక్కడ ఎక్కడ సార్? ఎక్కడ సార్? ఇక్కడ కొత్తగా వచ్చిన హిందీ లెక్చరర్ అన్న. ఏంట్రా రాగింగా? ఇప్పటి వరకు స్టూడెంట్స్ నే, ఇప్పుడు ఇంకా లెక్చరర్ ని. గుడ్ మార్నింగ్ చెప్పరా? గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ చెప్పరా? గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ చెప్పాలా నీకు? ఇంకోసారి ర్యాగింగ్ అనే మాటే కాదు, థాట్ వచ్చిన తాట తీస్తా. దీన్ని ఎవరు సపోర్ట్ చేసిన సెక్షన్ బి 102, 104, 108 కింద కేసు బుక్ చేసి బొక్కలో ఇంతనే అనుకుంటున్నారు. ర్యాగింగ్ అంటారు ర్యాగింగ్. పైన క్లాసులకి ఓ ఓ ఓ ఓ వేరేంట్రా పైన క్లాస్ పదండి. పైన క్లాస్ అంటే ఈ సెక్షన్ లో మీకు ఎలా తెలిసిండే? లా 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 3 ఏళ్ళు చదివి 3 లేక మానేశాను. పైన క్లాస్ కి మేరే భాइयों और प्यारी लड़कियों, మామూలుడు కదరా. హిందీ హమారీ రాష్ట్ర భాష హై. అదేంటండి మన రాష్ట్రంలో అందరూ తెలుగు మాట్లాడతారు కదా. రాష్ట్ర భాష అంటే రాష్ట్రంలో మాట్లాడుకునే భాష కాదురా, నేషనల్ లాంగ్వేజ్. నేను మీకు హిందీ నేర్పను. అరే మరి ఇక్కడ ఎందుకు? మీరు సూపర్ అండి. మరే బైఠియే బైఠియే. బయటికే వెళ్తున్నాం అండి. బైఠియే అంటే కూర్చోమని రా, కూర్చోండి. ఏ భాష అయినా రోజు మాట్లాడితే వస్తుంది. మీరు కూడా నాతో పాటు మాట్లాడితే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. आप समझ रही है ना विनम्रा जी? వినమ్రా జీ కాదండి, వినమ్రా పి. పండితారాధ్యుల వినమ్రా పూర్తి పేరు. अच्छा अब हम చిన్న చిన్న వాక్యాలు నేర్చుకుందాం. ముందుగా मैंने प्यार किया. अब इसे తెలుగు में बोलिए. ప్రేమ పౌరులు మా ఊర్లో ఎరగడేసిందండి. నీ బొందరా, నీ బొంద. इसका मतलब నేను ప్రేమించాను.